హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక శివాలయం అండి. ఇది ప్రత్యేకించి నేదునూరు గ్రామంలో ఉన్న శివాలయం. దీని ప్రత్యేకత ఏంటంటే అండి, ఈ శివలింగం 4 వైపుల నుంచి 4 రకాలుగా కనిపిస్తుంది. అదేంటో, ఆ శివాలయం ఏంటో, ఆ మర్మం ఏమిటో తెలుసుకుందామండి. ఇది ఎంట్రన్స్ అనమాట అండి. ఇది వినాయకుడు విగ్రహం అనమాట అండి. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్. శివాలయంలో ఇది ఏకాదశ రుద్రుల్లో ఒక రుద్రుడు అనమాట అండి. త్రికాగ్ని కాల రుద్రోయం చలనమల్లేశ్వరం ఖ్యాయ అగస్త్య స్థాపితో భూమౌ భక్తభిష్ట వరప్రద అని ఒక శ్లోకం ఉంటుందండి. దీని అర్థం ఏంటంటే, ఏకాదశ రుద్రుల్లో ఈ ఒక రుద్రుడు, ఈ రుద్రుడి పేరు త్రికాగ్ని కాల రుద్రుడు అని. పూర్వము నేదునూరు గ్రామంలో అగస్త్య మహామునిచే ప్రతిష్ఠించబడిన శివలింగం అనమాట అండి. ఈ శివలింగానికి మనకి చూపించినప్పుడు ఇదండి చరిత్ర. మీకు ఇది వెళ్ళిన వెంటనే మనకి సర్వమంగళ పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి యొక్క పూర్వ చరిత్ర కనిపిస్తుందండి. ఇదిగోండి, ఇది ఎప్పుడెప్పుడు ఏమి జరిగినాయో అని తెలుస్తుంది. ఇదిగోండి, మనం ఈ కాలరుద్రుడికి 4 వైపుల నుంచి 4 రకాలుగా కనిపిస్తుందండి. ఈ గీతలు ఇదిగోండి, గీతల్లా కనిపిస్తున్నాయి. ఇవి గీతలు కాదండి. అగస్త్య మహాముని శివలింగం తీసేటప్పుడు ఒక రైతు పొలంలో ఉన్నప్పుడు నాగలితో చారలు ఉన్నాయన్నమాట అండి. నాగలితో దున్నుతున్నప్పుడు ఆ మనిషికి మనకి దెబ్బలు ఎలా తగులుతాయో ఆ శివలింగానికి కూడా అలాగే చారలు ఏర్పడి ఇది ఒకవైపు నుంచి ఒకలాగా 4 వైపుల నుంచి 4 రకాలుగా కనిపిస్తుంది అనమాట అండి. ఇది చాలా ప్రత్యేకమైన శివలింగం అండి. మనకి ఏదైనా కోరికలు కానీ ఏదైనా సరే మనకి జరుగుతుంది మన దర్శనం చేసుకుంటే ఈ శివలింగాన్ని. దోషాలు కానీ దోషాల నివారణ కూడా అవుతుందండి. ఇదిగోండి, ఇది ప్రత్యేకించి ఏకాదశి రుద్రుల్లో ఒక రుద్రుడు అని చెప్పాను కదండి. 11 రుద్రుల్ని ఒకే రోజు దర్శించుకుంటారు చాలామంది. ఆ 11 రుద్రుల గురించి కూడా మన అమరేశ్వర స్వామి శివాలయం చూపినప్పుడు మీకు అది కూడా చూపించాను. దీనికి సహదేవతలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. ఇదిగోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. ఇక్కడ కూడా షష్ఠి బాగా జరుగుతుందండి. ఇదిగోండి, ఈ త్రికాలజ్ఞ స్వామి ప్రత్యేకత ఏంటంటే అండి, మనం ఏమి కోరికలు కావాలో, దోషాలు ఏమైనా నివారణ కానీ అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది అనమాట అండి. ఇది కనకదుర్గమ్మ వారి గుడి. ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ కృష్ణుడి గుడి కూడా ఉంది, అలాగే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది. ఇదిగోండి, ఇది దుర్గమ్మ గుడి. ఇది అంతా ఒకే ప్రాంగణంలో నిర్మించిన గుళ్ళు అనమాట అండి. ఇది వెంకటేశ్వర స్వామి గుడి. ఇదిగోండి, దీని ఎదురుగుండానే ఆంజనేయ స్వామి. మీకు కొంతమంది చిన్నపిల్లలకి దిష్టి తగలడం, లేకపోతే రాత్రి కళ్ళలోకి వచ్చి భయపడుతూ ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఆంజనేయ స్వామి గుడికి వచ్చి, అదిగోండి, మన ఆంజనేయ స్వామి కూర్చున్నట్టే ఉంటుంది. ఇక్కడ పూజ కూడా ప్రత్యేకించి చేస్తారు. ఇదిగోండి, తాళ్ళు కూడా ఇస్తారు. ఇదిగోండి, రక్షక తాళ్ళు.
ఆంజనేయ స్వామి గంధ సింధూరం కూడా మనకిస్తారు. ఇక్కడ పూజారిని అడిగి తీసుకోండి. మా బాబు గడికి మా పాపకు కూడా తీసుకున్నాం. ఇది పచ్చని పొలాల మధ్యలో ఉన్న శివాలయం అన్నమాట అండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్తీక మాసంలో సుమారు ప్రతిరోజు ఒక శివాలయాన్ని మీకు లైవ్లో కానీ లేకపోతే షార్ట్స్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆ శివయ్య దయ వల్ల మీరందరూ కూడా ఈ శివుణ్ణి దర్శించుకుని, కొంతమంది చాలామంది వెళ్ళకపోవచ్చు, ఎవరికి వాళ్ళ పనుల్లో ఉండడం వల్ల మీ గురించి యూట్యూబర్స్ చూడడం గురించి ప్రతిరోజు ఒక శివాలయాన్ని మాత్రం మీకు చూపించడం జరుగుతుందండి. ఇదిగోండి కృష్ణుడి గుడి అన్నాను కదండి, ఇది కృష్ణుడి గుడి. దీని ప్రత్యేకత ఇదనమాట అండి. కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి శివాలయం 3 గుళ్ళు ఉన్న శివాలయం. ఇది అమలాపురానికి దగ్గరలో నేదునూరి గ్రామం. కరెక్ట్గా 5 to 6 కిలోమీటర్స్ ఉంటుందండి జనపల్లి రోడ్ నుంచి. మీరు కావాలంటే మనకి ఇటువైపు నుంచి వెళ్తే అయినవెల్లి వస్తుంది, ఇటువైపు వెళ్తే ముక్కామల రోడ్డు కూడా వెళ్ళవచ్చు అనమాట అండి. అంటే అన్నిటికీ మధ్యలో ఈ గుడి మాత్రం నిర్మించి ఉన్నదే. ఈ ప్రత్యేకించి ఈ గుడి గురించి ప్రధాన అర్చకుల వారు కూడా మనతో మాట్లాడారు. అది కూడా మీకు ఆయన చెప్పిన విషయాలు కూడా ఆయన నోటితోటే మీకు చెప్తారు, అది కూడా వినండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ గురించి, మరిన్ని వీడియోస్ గురించి మా ఛానల్ ఫాలో అవ్వండి. ఇదిగోనండి, ముందుగా పర్మిషన్ తీసుకోకముందు తీసింది. తర్వాత మన గురువు గారైన ప్రధాన అర్చకుల వారు దీని గురించి కూడా చెప్పి ఉన్నారు. అదేంటో ఆయన ద్వారానే తెలుసుకుందరుగానండి. సిద్ధిరస్తు యూట్యూబ్ ఛానల్ భక్తులందరికీ కూడా ఈ కోనసీమలో వెలిగి ఉన్న ఏకాశ రుద్రుల్లో 5వ రుద్రుడైనటువంటి త్రికాగ్ని కాలరుద్రుడు ఈ స్వామివారు ఇక్కడ ఎలా వెలిశారు అంటే, ఇక్కడ గత పూర్వం అరక దున్నుతుంటే ఆ నాగలకి దొరికి ఈ లింగం బయటికి వచ్చిందన్నమాట. అప్పుడు అగస్త్య మహాముని అనేటువంటి ముని ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అయ్యవారి పేరు చంద్రమల్లేశ్వర స్వామి, అమ్మవారి పేరు సర్వమంగళ పార్వతి. ఈ ఆకాశ రుద్రుల్లో 5వ రుద్రుడైనటువంటి త్రికాగ్ని కాలరుద్రుడు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ పార్వతీ పరిపూర్ణానుగ్రహ సిద్ధ్యర్థం సర్వేషాం గోత్రాణాం నామధేయానాం నామ ధర్మపత్ని సమేతానాం సహ కుటుంబానాం సభ్రాతృకానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాది ఉచ్యర్థం. ఈ కలియుగంలో ఉండేటువంటి ఈ ఏకాశ రుద్రులను చేసుకోవటం వల్ల నవగ్రహాల్లో ఉండేటువంటి నవగ్రహాలు 9 గ్రహాల్లో ఏదో గ్రహం మనని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అటువంటి దోషాన్ని విముక్తి పొందాలి అంటే ఈ ఏకాశ రుద్రులను దర్శనం చేసుకుంటే సర్వపాపహరం, సర్వ పాపాలు కూడా హరించిపోతాయటండి. అమ్మ శుభం. దానికి నాగలిది కూడా ఉంటుంది, నాగలిది తీసింది కూడా అవుతుందండి. నాగలిది కూడా ఉంటుంది గురుగారు చెప్పినట్టు. అది కూడా మన శివలింగంలా ఉండదు, ఇక్కడ స్వయంభూ శివలింగం అనమాట అండి. అగస్త్య మహాముని ప్రతిష్ఠించింది. అంటే నాగలి కూడా ఉంటాయండి. ఇదిగోండి గురువు గారు చెప్పినట్టు. థ్యాంక్స్ అండి గురువు గారు.
400 సంవత్సరాలు జరుగుతుంది. ఈ దేవుడికి, మా దేవుడికి రావు గంగాధర్ రామారావు బహదూర్ పిఠాపురం మహారాజు గారు 32 ఎకరాల క్షేత్రం భూమి ఇచ్చారు. దానికి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు ఎంతో ప్రోత్సాహంగా కూడా అభివృద్ధి కార్యక్రమం చేస్తారు. అలాగే జగ్గంతోట వత్సవ జగన్నాథ మహారాజు ఆయన తోట ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి ఏకాశుద్ధులకి విశిష్టమైన ప్రబలతీర్థం జరుగుతుంది. ప్రబలతీర్థం కూడా ఈ రాజుగారే ఇచ్చుకున్నాడు. ఈ రాజుగారు ఏర్పాటు చేశారు అప్పట్లో. దాని నుంచి అప్పటి నుంచి 400 సంవత్సరాల పైనుంచి కూడా ఏకాశుద్ధులు అక్కడ దర్శనమిస్తారు. ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అందరూ వచ్చి తరించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఆయన చెప్పినట్టుగా కూడా మనకి ఈ శివలింగం మీద నాగలతో దున్నిన చారలు, అలాగే గుణపం ద్వారా పడిన గొప్పె కూడా కనిపిస్తుంది మనకి. మీరు చూసారా, ఈ పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధమైనదండి. ఇలాంటి కట్టడాలు మనకు అనేకంగా ఉన్నాయి. ఇవ్వండి, మీకు దగ్గరగా శివలింగంలో అయితే చూస్తున్నాను. నాగల చారలు చూడండి, మీరు శివలింగం పైన చూడొచ్చు. అలాగే వెనకాల స్వామివారికి గొప్పి కూడా ఉందండి ఆయన చెప్పినట్టుగా. అంటే నాగల వల్ల వచ్చిన గొప్పి అనమాట ఇది త్రవ్వకాలలో బయటపడిన శివలింగం అనమాట. ఇది చాలా ప్రసిద్ధమైనది. చాలా మందికి దీనికోసం తెలియక ఎవరు కూడా ఇక్కడికి రావడం అనేది చాలా తక్కువ అనమాట అండి. అంతెందుకంటే మేము అమలాపురం నుంచి మా అత్తయ్య గారు అయితే 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారండి. అయినా వాళ్ళు ఎప్పుడు రాలేదు. మేము కూడా ఇదే ఫస్ట్ టైం రావడం. ఇలా శివలింగాలు మీ అందరికీ వీక్షించడం కోసం, చూపించడం కోసం మేము రావడంలో దీని యొక్క విశిష్టత మాకు కూడా తెలిసిందండి. చూసారు కదా, మీరు కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవన్నీ వీక్షించి ఆ స్వామివారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా పొందాలని, మీకు కూడా ఆ శివుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇలాంటి మరిన్ని శివలింగాలు చూడటం కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ పర్వదినాల్లో శివనామస్మరణ చేసుకుంటూ శివుని యొక్క దర్శనాన్ని కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. హర హర మహాదేవ శంభో శంకర నమః శివాయ.